పోలీసు ఉన్నతాధికారి బాధ్యత గల స్థానంలో ఉన్న సదరు పోలీసు ఉన్నతాధికారి ఆఫీస్లోనే పలువురు మహిళలతో రాసలీలలో మునిగిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డీజీపీ స్థాయి పోలీసు అధికారి మహిళలతో అత్యంత సన్నిహితంగా ప్రవర్తించిన వీడియోలపై ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు. అంతేకాదు సదరు పోలీసు ఉన్నతాధికారిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రాసలీల వ్యవహారంలో చిక్కుకున్న రామచంద్రరావు గతంలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన నటి రన్యారావు సవతి తండ్రి కావడంతో తాజాగా వెలుగులోకి వచ్చిన రాసలీల వ్యవహారం కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. కర్ణాటక రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారి కె రామచంద్రరావు రాసలీల వ్యవహారంలో చిక్కుకొని సస్పెండ్ అయ్యారు. ఆఫీస్లోనే రామచంద్రరావు పలువురు మహిళలతో అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు వీడియోలు వైరల్ కావడంతో దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. రామచంద్రరావు ప్రవర్తన నిబంధనలను ఉల్లంఘించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పబ్లిక్ న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అయిన వీడియోలు, వార్తా నివేదికలను చూశామని డీజీపీ స్థాయి అధికారి కె రామచంద్రరావు ఒక ప్రభుత్వ ఉద్యోగికి తగని విధంగా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు గుర్తించామని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రామచంద్రరావు ఆఫీసులో వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిందని, సదరు అధికారి ప్రవర్తన ఆల్ ఇండియా సర్వీసెస్ నియమాలు 1968లో రూల్ నెంబర్ 3ని ఉల్లంఘించిందని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని తెలిపిన ప్రభుత్వం అందుకే తక్షణమే సస్పెండ్ చేయడం అవసరమని భావించినట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనూ రామచంద్రరావు ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లకూడదని, సస్పెండ్ సమయంలో రామచంద్రరావుకు ఐఏఎస్ నియమాలు 1969లోని రూల్ నెంబర్ 4 ప్రకారం జీవనభృతి లభిస్తుంది అని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉంది. (1993) బ్యాచ్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు మే నెలలో పదవి విరమణ పొందాల్సి ఉంది. ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ అధిపతిగా రామచంద్రరావు విధులు నిర్వహిస్తున్నారు. రామచంద్రరావు ఆఫీసులో మహిళలతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. సుమారు 40 సెకండ్ల నిడివితో ఉన్న వీడియోలు బయటకొచ్చాయి. కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆ వీడియోను చిత్రీకరించడంతో రామచంద్రరావు రాసలీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విధి నిర్వహణ సమయంలో సీనియర్ అధికారి ఇలా ప్రవర్తించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన దృశ్యాలపై ఉన్నతాధికారులు దర్యాప్తును చేపట్టారు. ఒకవేళ అవి నిజమని తేలితే సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. దీనిపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎంత పెద్ద స్థాయి అధికారి అయినా చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేశారు. రామచంద్రరావు వివాదాల్లో చిక్కుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దోషి సినీ నటి రన్యారావు తన సవతి తండ్రి రామచంద్రరావు సహకారంతోనే తనిఖీల నుంచి తప్పించుకుని యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేవారని ఆరోపణలొచ్చాయి. దీంతో రామచంద్రరావును సెలవుపై ఉండాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఆ తర్వాత గోల్డ్ స్మగ్లింగ్ కేసులో క్లీన్ చిట్ రావడంతో గతేడాది ఆగస్టులో రామచంద్రరావు సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది. రామచంద్రరావు సదరన్ రేంజ్ ఐజీపీగా ఉన్న సమయంలో మైసూరు దక్షిణ పోలీసులు ఓ ప్రైవేట్ బస్సును సోదా చేసి 20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా నిందితులు తాము తరలించిన మొత్తం 2.27 కోట్లు కాగా పోలీసులే మిగతా సొమ్మును దాచేసినట్లు వెల్లడించారు. ఈ విషయంలో రామచంద్రరావు పాత్రపై ఇప్పటికీ ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. సాధారణంగా రాసలీల వివాదంలో రాజకీయ నేతలే చిక్కుకుంటారు. రాజకీయ కక్షలతో ప్రత్యర్థులు విసిరే వలలో రాసలీల వీడియో రికార్డింగ్ ఒకటే. నేతల బలహీనతల ఆధారంగా తేనెవల విసురుతుంటారు. ఇవే కాక తమ బలహీనతలను నియంత్రించుకోలేక మరికొందరు వివాదాల్లో చిక్కుకుంటారు. సాధారణంగానే పోలీసు శాఖపై అవినీతికి సంబంధించిన ఆరోపణలే వినిపిస్తుంటాయి. గతేడాది జనవరిలో హోంశాఖ మంత్రి సొంత జిల్లా తుమకూరులోని మధుగిరికి చెందిన డివైఎస్పీ రామచంద్రప్ప కామక్రీడలో మొబైల్ ద్వారా బయటపడి పోలీస్ శాఖపై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసింది. పావగడకు చెందిన ఓ మహిళ తనకు న్యాయం చేయాలని ఆశ్రయం కోరినా ఆమె నుంచి కోరిక తీర్చుకునే ప్రయత్నంలో దొరికిన ఈ అధికారికి ఇక్కట్లు తప్పలేదు. తాజాగా ఇదే శాఖలో డీజీపీ స్థాయి అధికారి రామచంద్రరావుకు సంబంధించిన తాజా రాసలీల వీడియో పోలీసులంటే నమ్మకం కోల్పోయేలా చేసింది. డీజీపీ స్థాయి ఉన్నతాధికారి ఆఫీసులోని మహిళలతో ప్రవర్తించిన తీరుపై
సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన స్థానంలో ఉన్న ఉన్నతాధికారి రాసలీలల వ్యవహారంలో చిక్కుకోవడంతో ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే రామచంద్రరావు రాసలీలల వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ తర్వాతనే ఆయనపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.